Hello viewers, good morning from Edison, New Jersey. సో టుడే సండే. సో సండే స్పెషల్ ఏంటంటే ఈరోజు నెల్లూరు చేపల పులుసు చేద్దాము. సో ప్రిపరేషన్ చూద్దాం ఎలా చేద్దాం ఒకసారి. సో నాకైతే రాదు, బట్ బిందు ప్రిపేర్ చేస్తుంది. బట్ నేనేంటంటే వీడియో క్యాప్చర్ చేస్తాను ఎలా ప్రిపేర్ చేస్తుంది ఏంటో చూద్దాం. సో ఫిష్ ఏంటంటే మనం హెచ్మార్ట్లో తీసుకొచ్చాము, అది పాంప్లెట్ ఫిష్. సో లాస్ట్ టైం కూడా మనం చూసాము. సో సేమ్ అలాంటి ఫిష్ తీసుకొచ్చాము. సో తీసుకొచ్చి అంతా క్లీన్ చేసేసి, సో చూడండి ఒకసారి. సో అంతా క్లీన్ చేసేసి ఏంటి సాల్టు, కారం, పసుపు వేసి అట్లా కాసేపు అలా పెట్టాము. ఎందుకంటే కొంచెం లేట్ అయినా కూడా ఫిష్ పాడవకుండా సో నీట్గా ఉంటుంది కాబట్టి. సో ఇవన్నీ పసుపు, కారం, ఉప్పు వేసి జస్ట్ సైడ్కి అలా పెట్టాము. సో ఇప్పుడు చూద్దాం ప్రిపరేషన్ ఎలా ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఏమేమి రెడీగా పెట్టుకున్నామో. ఆనియన్స్, టమాటోస్, ఇది చింతపండు రసం. సో అది. సో స్పెషల్ ఏంటంటే మన నెల్లూరు చేపల పులుసు ఏంటంటే కొంచెం మ్యాంగో కదా స్పెషల్. సో అందుకని మన ఇండియన్ స్టోర్కి వెళ్ళి మ్యాంగో కూడా తీసుకొచ్చాము. ఇది ఎంటీ బౌల్. ఈ బౌల్ కూడా స్పెషల్గా మనం ఇండియా నుంచి పార్సిల్ చేయించుకున్నాం లాస్ట్ టైము. సో స్పెషల్గా ఏంటంటే ఎస్పెషలీ ఫర్ ఫిష్ కర్రీ కోసం. ఇప్పుడు మన ఫిష్ కర్రీకి ఏంటంటే సిస్మీ ఆయిల్ యూజ్ చేద్దాము. ఏంటంటే ఈ సిస్మీ ఆయిల్ ఏంటంటే నువ్వుల నూనె. సో ఇది బాగా హెల్త్కి కూడా మంచిది. సో ఆయుర్వేదిక్ రెమెడీస్ అన్నీ చాలా ఉంటాయి. సో టేస్ట్ కూడా బాగుంటుంది యాక్చువల్గా సిస్మీ ఆయిల్ యూజ్ చేస్తే. సో ఫిష్ అంతా పెట్టేసాము. నెక్స్ట్ ఏంటంటే మనము రెడీ చేసుకున్న చింతపండు పులుసు ఉంది కదా, సో అది కూడా యాడ్ చేద్దాము. సో ఇదే మనం రెడీ చేసుకున్న చింతపండు పులుసు. సో ఇంకా యాడ్ చేద్దాం. ఆల్రెడీ ఫిష్ బాయిల్ అవుతుంది కదా, సో దాంట్లో యాడ్ చేద్దాం. సో చింతపండు పులుసు కూడా యాడ్ చేసేసాము. సో కాసేపు అలా పెట్టేద్దాము. ఈ ఫిష్ కర్రీ కొంచెం బాయిల్ అయ్యేలోపు మనం ఏం చేద్దామంటే హోమ్ మేడ్ ఫిష్ మసాలా ప్రిపేర్ చేద్దాము. సో చూద్దాం అది ఎలా ప్రిపేర్ చేస్తారో ఒకసారి చూద్దాం. ఈ మన ఫిష్ మసాలా ప్రిపరేషన్కి ఒక హాఫ్ ఆనియన్ చాప్ చేసుకొని, ఒక హాఫ్ టమాటో అండ్ జింజర్ కొంచెం అండ్ గార్లిక్ కొంచెం. ఇవేంటి మెంతులా? ఇవి మెంతులు. అండ్ అవేంటి జీలకర్ర, సో ధనియాలు. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాము. సో అప్పుడు మనకి ఫిష్ మసాలా, హోమ్ మేడ్ ఫిష్ మసాలా ప్రిపేర్ అవుతుంది. సో ఇవి మనం అరేంజ్ చేసుకున్న ఈ ఐటమ్స్ అన్నీ గ్రైండ్ చేద్దాము. సో మన ఫిష్ మసాలా కూడా రెడీ అయిపోయింది. సో ఫిష్ ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా డీల్ చేయాలి, లేకపోతే మొత్తం ఇంకా స్పాయిల్ అయిపోద్ది. ఈవెన్ మనం అది గంటితో అలా అలా అన్నా కూడా మేబీ అది పాడైపోవచ్చు, మొక్కిరిగిపోవచ్చు. కొంచెం సాల్ట్ యాడ్ చేసాము. బాగా బాయిల్ అవుతుంది, పొగలు వస్తున్నాయి, స్మెల్ కూడా సూపర్గా వస్తుంది. ఫిష్ స్మెల్ చాలా బాగుంది. సో ఇంకా మసాలా వేస్తే ఇంకా రేంజ్లో మనం ప్రిపేర్ చేసిన మసాలా యాడ్ చేస్తున్నాము. సో టేస్ట్ చూద్దాము. సో అన్నీ రెడీ చేసినాం కదా, కొంచెం సూపర్గా ఉంది. సో ఎక్సలెంట్గా వచ్చింది. సో మసాలా కూడా వేసాం కదా, సూపర్ వాసన వస్తుంది. సో ఇప్పుడు మ్యాంగో యాడ్ చేద్దాం. మామిడికాయ, పచ్చి మామిడికాయ. సో మ్యాంగో కూడా యాడ్ చేసాము. సో ఇంకా ఫైనల్గా ఏంటంటే ఇంకేంటి మీద కొత్తిమీర.
సో కొత్తిమీర కూడా యాడ్ చేద్దాము. సో కొత్తిమీర కూడా యాడ్ చేసేసాం కదా. సో ఇంకా ఆల్మోస్ట్ ఏంటంటే ఇంకా మేబీ ఇంకా 5 మినిట్స్. సో 5 మినిట్స్లో మనకి నెల్లూరు చేపల కర్రీ రెడీ అయిపోతుంది. సో చూడండి ఫైనల్గా. సో చూడండి మంచి స్మెల్ వస్తుంది, సూపర్గా ఉంది. సో ఇంకేం లేదు, ఇంకా 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది, ఇంకా తినడమే. ఇవేంటంటే మ్యారినేట్ చేసిన ఫిష్. సో ఇవి ఏంటంటే ఎయిర్ ఫ్రైయర్లో పెడతాము ఫ్రై కోసం. సో ఒక 10 మినిట్స్ అలా పెట్టేసామంటే ఎయిర్ ఫ్రైలో రెడీ అయిపోతాయి. సో మనం ఆయిల్ కూడా ఏమి వేయాల్సిన అవసరం లేదు. సో ఆయిల్ లెస్ ఫ్రై అవుతాయి మంచిగా. సో ఇవి కూడా పెట్టేద్దాం. యా, సో ఎయిర్ ఫ్రైలో పెట్టేసి ఇంకా లోపల పెట్టేద్దాము. సో ఎయిర్ ఫ్రైలో పెట్టేద్దాము. స్టార్ట్ ఎయిర్ ఫ్రైయర్. ఇక్కడ 400 సెట్ చేసుకున్నాము హీట్ అది. సో 15 మినిట్స్ పెడదాం. స్టార్ట్. సో ఫస్ట్ అయితే ఇది ప్రీ హీట్ అవుతుంది. సో దాని తర్వాత స్టార్ట్ అవుతుంది. సో 10 మినిట్స్లో మనకి రెడీ అయిపోతాయి. యా, చూద్దాం ఒకసారి ఫైనల్గా. స్మెల్ సూపర్గా ఉంది, అదిరిపోతుంది. ఏమన్నా ఎందుకన్నా మరి ఇది మ్యాంగో యాడ్ చేయడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు టేస్ట్ సూపర్గా ఉంది. యా, ఇట్స్ రెడీ నౌ. సో ఇంకా ఆపేద్దాము, ఇంకా క్లోజ్ చేద్దాం, మూత పెట్టేసి బిందు. ఓకే, డన్. నెల్లూరు చేపల కర్రీ రెడీ. సో ఒకసారి ఓపెన్ చేద్దాము. ఆల్మోస్ట్ ఇంకా మనకి ఏంటంటే 6 మినిట్స్ ఉంది, బట్ ఓపెన్ చేసి ఒకసారి అట్లా చేంజ్ చేద్దాం. సో మళ్ళీ 6 మినిట్స్ కంటిన్యూ చేద్దాం. సో ఇంకో 6 మినిట్స్లో రెడీ అయిపోతుంది. సో వీఆర్ గుడ్ నౌ. యా, రెడీ అయిపోయింది, ఇంకా తీద్దాం. యా, బాగా ఫ్రై అయిపోయాయి. సో దెన్ వీఆర్ గుడ్. సో ఫ్రై కూడా రెడీ నౌ. యా, ఫ్రై కూడా రెడీ అయిపోయింది. సో బాగా ఫ్రై అయింది, జస్ట్ ఒక 12 మినిట్స్లో అలాగంతే ఎయిర్ ఫ్రైలో పెడితే. సో సో టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ఫ్రై. ఎలా ఉంది? సో మ్యాంగో ఫిష్.
సూపర్ ఉంది. మ్యాంగో పులుసు కూడా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. సూపర్.